హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ రాయి చూసారా, వీటిని క్రిస్టల్ అంటారు. మీరు బాగా జాగ్రత్త చూడండి. ఈ రాయి వచ్చేసి క్రిస్టల్ అంటారు. వీటి కోసం అయితే జనాలు పరుగులు తీసుకుంటారు. ఇవి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయంటే మనకు జేసీబీ ఏదైనా కొండలు త్రవ్వేటప్పుడు అవి బయటపడతాయి. వీటిని స్ఫటికాలు అంటారు. అదేవిధంగా సూది ముక్కురాలు కూడా అంటారు. మన వీడియోకి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. నేను ఇంకా లొకేషన్లు కూడా తీయలేదు, లొకేషన్లు తీయాలి. లొకేషన్లకు ఇంకా వెళ్ళలేదు నేను. నాకు కొన్ని సంబంధించిన వాళ్ళు నా దగ్గరవి, కొంతమంది దగ్గరవి తీసుకొచ్చి అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి క్రిస్టల్ అంటారు. మేము కూడా ఫస్ట్తో ఇవి డైమండ్స్ అనుకున్నాం, కాకపోతే డైమండ్స్ అయితే కావు, ఇవి ఓన్లీ క్రిస్టల్స్. ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనం ఏదైనా కానీ ఉంగరాలకు కానీ అడవరి ముక్కురాలకు కానీ వీటిని మనం తయారు చేసుకోవచ్చు. డైమండ్ కానీ తలతల మెరుచుంటాయి, పనికొస్తాయి. డైమండ్ అన్నా మనకు ఏదైనా దాన్ని షేప్ తయారు చేస్తేనే మనకు డైమండ్ తలతల మెరిచేది. కాకపోతే వీటిని చూడండి, ఇవి మనకి ఎక్కువ భూమిలో నుంచి కూడా ఇవి దీనంతకి ఇవి తలతల మెరిచి అన్ని విధాల షేపులు మనకు తయారు చేస్తుంది. వీటిని మనం ఏదైనా కానీ ఉంగరం కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైమండ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఈ షేప్లో అయితే ఈ వెండి షేప్, ఈ జిగుటు ఆకారం ఉంది కదా, ఈ విధంగా అయితే డైమండ్ ఉంటుంది. ఇదైతే డైమండ్ అయితే కాదు. డైమండ్కి వచ్చేసి ఇలాంటి మచ్చలు అయితే కూడా మనకు ఉండవు, నీట్గా వెండి షేపులో ఉంటాయి. అంటే ఈ కలర్ అయినా ఉండదు, మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బ్లాక్ డైమండ్ ఉంటుంది, కలర్స్ అన్నీ ఉంటాయి మనకు డైమండ్స్. డైమండ్ వచ్చేసి ఈ విధంగానే ఉంటుంది. మనకి దీని మీద అయితే మస్కలు అయితే ఉండవు, చూసారా. సేమ్ డైమండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డైమండ్ వచ్చేసి ఎప్పటికీ ఈ విధంగా ఉండదు. దీనికి తెలక చాలా మంది ఏం చేస్తారంటే ఇవి సంచుల కోసుకొని ఉంటారు. ఏం చేయాలి ఇవన్నీ తీసుకొని, మనం ఏం చేయలేం. అంటే వీటిని మన సొంతంగా ఏదైనా ఉంగరాలకైతే తయారు చేసుకోవచ్చు. డైమండ్ కన్నా ఇది ఎక్కువ మెరుస్తుంది. చూడండి, డైమండ్కు దీనికి సంబంధం ఇటు ఉంటుంది. ఇదైతే డైమండ్ అయితే కాదు. డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు డైమండ్ సెలెక్టర్ ద్వారా పెట్టిన రాయి మీద పెట్టినామంటే అది మనకు వచ్చేసి 12 పాయింట్లకు పోతుంది. దీని మీద పెట్టినామంటే ఇది మనకు వచ్చేసి 7 పాయింట్లకు. వాటికి డిఫరెంట్ అదే. వెండి షేపులు ఉండేది మాత్రం వైట్గా తయారవుతుంది. ఈ కలర్ ఉండేది మాత్రం మనకు ఈ విధంగానే తయారవుతుంది. వీళ్ళు దీన్ని సాన పడితేనే మనకు ఈ విధంగా షేపులో కనపడుతుంది. చూసారా, దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా. డైమండ్ వచ్చేసి ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే డైమండ్ అయితే కాదు. మనకి దీని మీద మస్కలు అయితే ఉన్నాయి కదా, ఈ మస్కలు కూడా డైమండ్కి ఉండవు. డైమండ్కు నీట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ తలతల మెరుచుంటుంది. చూడండి, ఇది వీటికి డిఫరెంట్ ఏ విధంగా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు మరిన్ని వీడియోలు నేను అందిస్తాను. నేను లొకేషన్లో కూడా తీస్తాను, వేరే లొకేషన్లకు పోవాలి, ఇంకా వెళ్ళలేదు నేను. వెళ్ళినా కూడా మరిన్ని మీకు వివిధ స్టోన్స్, రకరకాల స్టోన్స్ అని చూపిస్తాను. వీలైతే డైమండ్ కూడా చూపిస్తాను. డైమండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ డైమండ్ వచ్చేసి ఈ విధంగా జిగుటు ఆకారంలో ఉంటుంది. ఇదైతే మన క్రిస్టల్ ఫ్రెండ్స్. దీనంటే క్రిస్టల్ అంటారు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది క్రిస్టల్. ఇక్కడ చూడండి, ఇవన్నీ క్రిస్టలే. మీకు ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ వచ్చేసి కూడా క్రిస్టలే. మనకు డైమండ్ అంటే ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే ఇదైతే డైమండ్ కాదు. మనకి మస్కల్ అనేది కూడా ఉండదు, అది ఇంకా తలతల మెరుచుంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు డైమండ్ గుర్తించాలంటే మీరు ఆటోమేటిక్గా డైమండ్ చూస్తే మీరు ఏమన్నా గుర్తిస్తారు కదా. మీరు కనుక్కోలేకపోతే ఏం చేస్తారంటే, ఒక ఆకురాయి ఉంటుంది కదా, రాయి మీద గీరండి. గీతలు పడితే డైమండ్ అయితే కాదు. ఇప్పుడు ఈ రాయి మీద స్టోన్ ఉంది కదా, ఇది గీకినామంటే గీతలు పడతాయి, కాబట్టి ఇది డైమండ్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను నేను. చూడండి, ఒక్కొక్క క్రిస్టల్ ఏ విధంగా ఉందో. వీటిలో కూడా రకాలు ఉన్నాయి.
ఇది ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది చూడండి, ఇదంతా మనకు గజర్ బిజిరి ఉంది కదా, ఇది చూడండి ఎంత బాగా నీట్గా ఉంది. ఇవి ఎక్కువ మన కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. అంటే కొండ ఏదైనా జేసీబీ త్రవ్వుతుంటుంది కదా, అప్పుడు మనకు బయటపడతాయి. ఇవి రాళ్ళని హత్తుకొని ఉంటాయి. అందువలన ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఈ వారకు ఆ విధంగా ఉంటుంది. ఈ రాయిని తవ్వుతున్నప్పుడు ఇరిగిపోతూనే ఉంటుంది. మనం ఒక రాయిని పెట్టి మనం పగలగొట్టినప్పుడు ఊరికనే ఇవి పగులుతాయి. డైమండ్ అయితే అలా పగలదు. డైమండ్ రాయికి కానీ దేనికైనా పగలదు, అంత స్ట్రాంగెస్ట్ ఉంటుంది. ఇది కొంచెం డైమండ్కి సంబంధించింది అనుకుంటుంది, కానీ ఇదైతే డైమండ్ అయితే కాదు. చూడండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూసారా ఏ విధంగా ఉన్నాయి స్టోన్స్ ఇవి. ఇది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన వీడియోకి సపోర్ట్గా ఉండండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఓకేనా.